లార్డ్ రిపింగ్ భారతదేశంలో స్వయం ప్రభుత్వ పితామహుడు. బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్కి భారతదేశంలో స్థానిక స్వపరిపాలన తండ్రి అని పేరు ఎలా వచ్చింది? భారత వైస్రాయ్ లార్డ్ రిపింగ్ యొక్క కథను ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అతని ఉదారవాద విధానాలు అతని కాలం కంటే ముందున్నాయి. అతని సొంత స్వదేశీయులు అతని పతనానికి అయితే పన్నాగం పన్నప్పటికీ భారతీయుల ప్రయోజనాల కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లార్డ్ రిపింగ్. సో ఈరోజు వీడియోలో ఈయన గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో సో ఇలాంటి హిస్టరీస్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే అతను బిగ్గరగా నోరు మీద పని కబుర్లు చెప్పుకొని భూమికి తగినవాడు. ఇదే అతని విధానం. అల్లకొల్లాలు, వాగ్వాదం, కారణం లేని కలహాలు. 1800 చివరిలో భారతదేశానికి చెందిన బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ రిపింగ్ గురించి లుబర్ట్ క్లీఫ్లింగ్ ఈ విధంగా వర్ణించాడు. ఇప్పుడు తరతరాలుగా పిల్లలను పెద్దలను ఒకేలా ఆకర్షించిన కళలు కనే కవిత్వం, పురాణ జంతు కథల రచయిత అలాంటి ద్వేషపూరిత పదాలను ఎందుకు ఉపయోగిస్తాడు? ఎందుకంటే మృదువైన క్లిప్పింగ్ ఒక సామ్రాజ్యవాది. అయితే ఈ కథ క్లిప్పింగ్ గురించి కాదు, రిప్పన్ గురించి. లార్డ్ రిప్పన్ నిబద్ధత గల ఉదారవాది. సో ప్రజాస్వామ్యం యొక్క ఛాంపియన్. ఖచ్చితంగా ఆ కారణంగా అతను తన అనర్హమైన ప్రత్యర్థులచే తిట్టబడ్డాడు. జార్జ్ ఫెడరిక్ సామ్యూల్ రెబ్నెన్స్ 1వ మార్కెస్ ఆఫ్ రిపెన్ 1820లో బ్రిటిష్ ప్రధానమంత్రి యొక్క అధికారిక నివాసమైన డౌనింగ్ స్ట్రీట్లోని 10వలో అయితే జన్మించాడు. దానికి కారణం ఆయన తండ్రి ప్రధానమంత్రిగా పనిచేయడం. రిపెన్ ఒక కూలిన కుటుంబానికి చెందినవాడు. వాస్తవానికి అతను చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. అతన్ని పాఠశాలకు, కళాశాలకు పంపలేదు, కానీ ప్రైవేటుగా ఇంట్లోనే చెప్పారు. కానీ అలాంటి హక్కులో జన్మించిన వ్యక్తి కోసం అతను పేదలు, అణచివేతకు గురైన వారి పట్ల విశేషమైన సున్నితత్వాన్ని అయితే చూపించాడు. కాబట్టి ఆయన లిబరల్ పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదు. 1858, 1908 మధ్య అతను అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించాడు. వీటిలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ వార్, ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాల్టీ ఇలా మరిన్ని అయితే ఉన్నాయి. ఇక 1800లో లిబరల్ ప్రధాని విలియం గ్లాడ్స్టోన్ రిపెన్ను భారతదేశ వైస్రాయ్గా అయితే నియమించారు. భారతదేశంలో గ్లాడ్స్టోన్ మనిషిగా పిలువబడే రిపెన్ దేశానికి కొత్త ఏమీ కాదు. అతను భారతదేశానికి అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా అయితే పనిచేశాడు. అతను ఒక ప్రణాళికతో అయితే వచ్చాడు. రిపెన్ ప్రతికూలతతో ప్రారంభమైంది. అతను దేశీయ వృద్ధిని దెబ్బతీసే యుద్ధాన్ని వారసత్వంగా పొందాడు. 1878లో బ్రిటన్ ప్రభుత్వం 2వ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో అయితే నెట్టింది. అది నిస్సహాయ ప్రతిష్టాంబనగా అయితే దిగజారింది. భారత ప్రభుత్వం యొక్క డబ్బు, శక్తులను హరించుకుపోయింది. ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనం పొందే అవకాశం అయితే లేదు. రిపెన్ బ్రిటిష్ దళాల గౌరవపూర్వకంగా ఎక్కువ నష్టం లేకుండా ఉపసంహరించుకునే ప్రక్రియగా అయితే ప్రారంభించాడు. ఇది ఒక సున్నితమైన ఆపరేషన్. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అనేక పోరాడుతున్న ప్రాంతాలుగా అయితే విడిపోయింది. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే విపత్తు సంభవించింది. ఒక శక్తివంతమైన చీలిక సమూహం మైవాండ్ వద్ద బ్రిటిష్ దళాలపై దాడి చేసి చంపింది. బ్రిటిష్ సేనలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంగ్లాండ్లోని వార్ హక్స్ రిపెన్ను అన్యాయంగా అయితే నిందించింది. రాడోల్ఫ్ చర్చ్లో తన తండ్రి దీన్ని పార్లమెంట్లో సెలబ్రిటీగా అయితే చేశాడు. ఓటమికి ఫీల్డ్ కమాండర్ బ్రిగేడియర్ బర్రోస్ కాదు, రిపెన్ అసమర్థ విధానాలే కారణమని చెప్పాడు. రిపెన్ తుఫాన్ని ఎదుర్కొన్నాడు. 1881 నాటికి గౌరవప్రదమైన వినియోగాన్ని అయితే పూర్తి చేశాడు. ఇక రిపెన్ ఇప్పుడు తన దృష్టిని గృహ వ్యవహారాలపై మళ్లించాడు. మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగి 25 ఏళ్ళు కూడా కాలేదు. భారతీయులు బ్రిటిష్ వారి మధ్య విశ్వాసం లోపం ఏర్పడింది. రిపెన్ యొక్క పూర్వీకుడు లార్డ్ లిటన్ స్థానిక భారతీయ భాషల ప్రెస్ను లక్ష్యంగా చేసుకున్న వెర్నిక్యులర్ ప్రెస్ యాక్ట్ను ఆమోదించడం ద్వారా దీన్ని మరింత దిగజార్చాడు. ఇది సాధారణంగా బ్రిటిష్ విధానాలపై, ముఖ్యంగా ఆఫ్ఘన్ యుద్ధంపై భారతీయ విమర్శలను అణచివేసేందుకు ఉద్దేశించబడింది. వారు పాటించడంలో విఫలమైతే ప్రభుత్వం ప్రెస్ను సులభంగా మూసివేయవచ్చు, ఆంగ్లేయతర ప్రచురణ పరికరాలను జప్తు చేయవచ్చు. అతని వెనక యుద్ధంతో రిపెన్ వెర్నిక్యులర్ ప్రెస్ చట్టాన్ని రద్దు చేశాడు. ఇది భారతీయ హృదయాలను అయితే గెలుచుకుంది. పారిశ్రామిక విప్లవం భారతదేశానికి పెద్దగా చొచ్చుకుపోయినప్పటికీ దాని దుర్మార్గాలు ఏదో ఒక విధంగా దేశంలోకి అయితే ప్రవేశించాయి. రిపెన్ దుర్బలమైన శ్రామిక వర్గం యొక్క బాధల పట్ల సున్నితంగా అయితే ఉండేవాడు. అతను 1881లో మొట్టమొదటి ఫ్యాక్టరీల చట్టాన్ని అయితే ఆమోదించాడు. ఇది 7 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను పనిలో పెట్టడాన్ని అయితే నిషేధించింది. 12 సంవత్సరాల వరకు పిల్లలకు పని గంటలు అయితే తగ్గించింది. సో కార్మికులందరికీ ఆవర్తన విశ్రాంతి విరామాలతో
సహేతుకంగా అయితే రోజువారీ పని గంటలను అయితే నిర్ధారించింది. యాంత్ర కార్మికులకు భద్రత విధానాలను అయితే ప్రవేశపెట్టింది. ఆ రోజుల్లో ఇది చాలా ప్రగతిశీల శాసనం. అతను ఉప్పు పన్నులను అయితే తగ్గించాడు, ఎందుకంటే ఉప్పు ప్రజల ఆహారంలో ముఖ్యమైన అంశం. ఫ్లోరెన్స్ నైటింగల్ వంటి ఉదారవాదాలు అతని మద్దతుదారులు. అయితే సామ్రాజ్యవాదుల ఆధిపత్యంలో ఉన్న బ్రిటిష్ సమాజంలో ఇది పెద్దగా అర్థం కాలేదు. ఇక భారతీయులు తమ సొంత భూమిని పరిపాలించడంలో ఎక్కువ మాట్లాడాలని రిప్పన్ అయితే భావించాడు. అతను స్థానిక ఎన్నికైన సంస్థలకు మరింత అధికారాన్ని అయితే అప్పగించడం ప్రారంభించాడు. చాలామంది చరిత్రకారులు రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క తండ్రి అని నమ్ముతారు. రిప్పన్ ఎంగల్ అప్పన్ అంటే రిప్పన్ మా నాన్న అనే నినాదంతో మద్రాస్ ప్రతిధ్వనించింది. ఇప్పుడు రిప్పన్ యొక్క అతిపెద్ద కథలిక అయితే వచ్చింది. బ్రిటిష్ కోర్టుల్లో చట్టం దృష్టిలో అందరూ సమానులే, కానీ అది వలసవాద పురాణం. నిజానికి కొందరు వ్యక్తులు మరింత సమానంగా అయితే ఉన్నారు. రిప్పన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి అర్హత కలిగిన భారతీయులు వారిలో కొందరు న్యాయ నిపుణులు నేర్చుకొని అప్పటికే హైకోర్టులో న్యాయమూర్తులుగా అయితే పనిచేస్తున్నారు. కానీ భారత మెజిస్ట్రేట్లు న్యాయమూర్తుల అధికార పరిధిపై తీవ్రమైన పరిమితి అయితే ఉంది. ప్రతిపాదవాదుల్లో ఒకరు యూరోపియన్ అయితే సమాన అర్హత కలిగిన స్థానిక భారతీయ న్యాయమూర్తి అందుబాటులో ఉన్నప్పటికీ బ్రిటిష్ న్యాయమూర్తి మాత్రమే కోర్టుకు అధ్యక్షత వహించగలరు. ఇది కఠోర జాత్యహంకారం. సో ఇప్పుడు రిప్పన్ అన్నిటికీ అన్యాయం చూశాడు. అతను ఒక అద్భుతమైన న్యాయ నిపుణుడు, మానవతావాది అయినా సరే కోర్టునే ఎల్బర్ట్ను వైస్రాయ్ కౌన్సిల్లో లా మెంబర్గా అయితే నియమించాడు. రిప్పన్ మద్దతుతో అతను 1883 యొక్క ఎల్బర్ట్ బిల్లును రూపొందించాడు. ఇది భారతీయ న్యాయమూర్తులకు సమాన అధికారాన్ని సిఫార్సు అయితే చేసింది. దాన్ని టేబుల్పై పెట్టగానే సంచలనం అయితే సృష్టించింది. కలకత్తా అప్పటి భారత రాజధానిలోని బ్రిటిష్ కమ్యూనిటీ అయితే విస్తుపోయింది. వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి అయితే వచ్చారు. భారతీయ న్యాయవాదులు వ్యంగ్య చిత్రాలను అయితే మోసుకెళ్లారు. వాటిని వీలి పాములు, ఇతర అవమానకరమైన పేర్లతో అయితే పిలిచారు. ఎల్బర్ట్ రిప్పన్లు దేశద్రోహులుగా ముద్రవేసి వారి దిష్టిబొమ్మలు దహనం చేశారు. భారతదేశంలోని ఇంగ్లీష్ పేపర్లు, ఇంగ్లాండ్లోని బ్రిటిష్ పేపర్లను జాతహంకార మంటలను అయితే మరింత పెంచాయి. ఆందోళనకారుల పరిపాలనను దిగ్భ్రాంతికి అయితే గురిచేసి తమ లక్ష్యాన్ని అయితే సాధించారు. వరుస చర్చల తర్వాత సవరించిన బిల్లును 1884లో భారత్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. బిల్లు యొక్క అసలు ఉద్దేశం తీవ్రంగా రాజీ పడింది. దాని కొత్త రూపంలో భారతీయ న్యాయాధికారులు యూరోపియన్ ప్రతివాదులు వివరించవచ్చు. అయితే యూరోపియన్లు 50% యూరోపియన్గా ఉన్న ప్రత్యేక జ్యూరీని డిమాండ్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ సులభంగా దాటివేయచ్చు. రిప్పన్ యొక్క గొప్ప ప్రాజెక్ట్ స్వార్థ ప్రయోజనాలతో అడ్డుకుంది. అతను కొనసాగడంలో అర్థం కాలేదు. 1884లో తన పదవీకాలం ముగియడానికి 1 సంవత్సరం ముందు రాజీనామా అయితే చేశాడు. ఇది చివరి రోజు అతను కలకత్తా నుండి బొంబాయికి రైల్లో వెళ్ళాడు. ఇంగ్లాండ్కి వెళ్ళే ఓడ బొంబాయి నుండి బయలుదేరింది. వేలాది మంది భారతీయులు రైల్వే లైన్ దగ్గర నిలబడి తమ హీరోకి మౌనంగా అయితే సంస్కరించారు. అతను తన సొంత దేశస్తులను కూడా విరోధిస్తూ చాలా పోరాడాడు. వారి కోసమే రిప్పన్ నిష్క్రమణ ఒక మలుపు. బ్రిటిష్ వారు భారతీయులకు పరిపాలనాధికారిని అప్పగించడంలో ఇప్పుడు సీరియస్గా అయితే లేరని భారతీయ నాయకులు ఇప్పుడు గ్రహించారు. పోరాటాన్ని వీధిలోకి తీసుకెళ్లడం ద్వారా మాత్రమే విజయం సాధించవచ్చు. ఎల్బర్ట్ వ్యతిరేకత, బ్రిటిష్ నిరసనకారులు అది ఎలా చేయొచ్చో ఇప్పుడు చూపించారు. ఇక రిప్పన్ వారసత్వం ఇప్పటికీ భారతదేశంలో గౌరవించబడుతుంది. ఆ విధంగా మనకు కర్ణాటకలో రిప్పన్పేట్ అనే పట్టణం, కలకత్తాలోని రిప్పన్ స్ట్రీట్, బొంబాయిలో రిప్పన్ క్లబ్ ఉన్నాయి. పాకిస్తాన్లోని ముల్తాన్లో ప్రస్తుతం జిన్నా భవన్ అని పిలుస్తారు. రిప్పన్ భవనం కూడా ఉంది. 1913లో మద్రాస్ మున్సిపాలిటీ తన కొత్త భవనాన్ని పెరిమెంట్లో ప్రారంభించింది. దానికి రిప్పన్ అనే పేరు పెట్టింది. నగర కార్పొరేషన్ ఇప్పటికీ భవనంలో పనిచేస్తుంది. రిప్పన్ రాజీనామా చేసిన 3 శతాబ్దాల తర్వాత అతను సజీవంగా లేనప్పుడు అయినప్పటికీ అతని పేరు స్పష్టమైన ఎంపిక. అన్నిటికంటే అతను స్థానిక స్వపరిపాలన భారతదేశం యొక్క గొప్ప ఛాంపియన్లో ఒకటిగా అయితే నిలిచిపోయాడు. ఈయన్ని స్వయం ప్రభుత్వ పితామహుడు అని పిలుస్తారు. ఈయన హిస్టరీ గురించి మీలో చాలామంది తెలిసి ఉండదు. ఈయన గురించి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.